బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం మనము. సిగాచి పేలుడు ఘటనలో గందరగోళం అయితే నెలకొంది. ప్రస్తుతం వివిధ హాస్పిటల్లో 36 మంది చికిత్స పొందుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎటకేలకు సిగాచి వైస్ చైర్మన్ చిదంబరనాథన్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన అడ్డుకోవడం జరిగింది. అక్కడ వాగ్వాదం జరగడం జరిగింది. ఎటకేలకు ఆయన బయటకు వచ్చి ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఆయన చెప్తున్న మాటలు కానీ లేకపోతే ఇంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కానీ ఎక్కడ పొంతన కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతుంది, సిగాచి ఘటనలో ఏం జరిగింది, అసలు పేలుడు ఎలా జరిగింది అనేది మాకు ఇంకా తెలియలేదు అని చెప్పి సిగాచి చైర్మన్ చిదంబరనాథన్ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రానా జాయిన్ అవుతున్నారు. రానా, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనము. చిదంబరనాథన్ ఎటకేలకు బయటకు వచ్చారు ఘటన జరిగిన 2 రోజులకి. సో ఏంటి అసలు ఆయన చెప్తున్న వర్షన్ విన్నాం మనము. ఆయన మాట్లాడిన దానికి కానీ లేకపోతే ఇక్కడ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు చెప్తున్న దానికి కానీ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన దానికి కానీ నమోదైన కేసులకు కానీ ఎటువంటి పొంతన కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతోంది? ఇన్సిడెంట్ జరిగి దాదాపు 4 రోజులు అవుతుంది. 4 రోజులు దాదాపు 40 మంది చనిపోయారు. ఇంకా 33 మంది ఇంకా ఆసుపత్రిలో ఉన్నటువంటి నేపథ్యంలో కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం నిన్నటి వరకు కూడా ఆ పరిసరాల్లో కనపడలేదు అనేది కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పారు. ఈ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళందరూ ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే శ్రీధర్ బాబు అక్కడ ఉన్నారు, నిన్న దామోదర రాజనరసింహ అక్కడే ఉన్నారు, దాంతోపాటు కార్మిక శాఖ మంత్రి వివేక్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి అనేసి కూడా నిన్న ముఖ్యమంత్రి చాలా క్లియర్గానే ఆదేశాలు ఇచ్చారు. అయితే అది అయిపోయింది. అయితే ఇవాళ మాత్రం సిగాచికి సంబంధించినటువంటి కంపెనీ యాజమాన్యము కంపెనీ దగ్గర ప్రత్యక్షమయ్యారు. దాంతోపాటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి వారికి కూడా ఒక లెటర్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. ఇవాళ మాత్రం మేము సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక చర్యలు మేము ఇప్పటి వరకు తీసుకున్నామంటూ కూడా ఒక లెటర్ని వాళ్ళు రిలీజ్ చేయడంతో పాటు ఏకంగా చిదంబరం రంగనాథన్ అయితేనే ఏకంగా ఆ సంఘటనా స్థలం దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ ఎవరైతే చనిపోయినటువంటి మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ బాధితులకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు 4 రోజుల నుంచి కూడా నరక యాతన వాళ్ళు అక్కడ అనుభవిస్తున్నారు. కనీసం ఎవరిని అడగాలో తెలియదు, ఎంతమంది చనిపోయారో తెలియదు. దాంతోపాటు తమ బంధువులు ఎవరైతే ఉన్నారో తమ కుటుంబ సభ్యులు ఎవరితో క్షతగాత్రులుగా ఉన్నారు కాబట్టి దాదాపు 3 హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ వాళ్ళు పొందుతున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, కనీసం వాళ్ళకి ఎటువంటి పూర్తి స్థాయిలో సమాచారం అందిస్తున్నారు అనేది ఇప్పటివరకు మాకు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనేసి కూడా ఒక పక్క ఇటు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా రంగనాథన్ అక్కడ ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నించినటువంటి కోణంలోనే రంగనాథన్ అయితే కొన్ని కీలకమైనటువంటి పాయింట్లను ఆయన రైజ్ చేశారు. ఎందుకంటే తాను ఎందుకు రాలేకపోయాననేది ఒక మాట చెప్తూనే దాంతోపాటు నిన్న ముఖ్యమంత్రి ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అనే అంశంపైన కూడా ఆయన స్పందించడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా జరిగిన రోజులు అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ని బాధ్యత మాత్రం పూర్తిగా కంపెనీనే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కంపెనీ తీసుకోవాల్సిన నేపథ్యంలో కంపెనీకి సంబంధించినటువంటి అందరూ అధికారులు వాళ్ళందరూ కూడా అప్పుడు చనిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అక్కడికి వచ్చి అసలు ఏం జరిగిందో కూడా పూర్తి వివరాలు తీసుకోవాలని కానీ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ అక్కడైతే ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ పూర్తిగా వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి సహకరించడం కానీ లేకపోతే మేము వైద్య సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా మేము భరిస్తామని కానీ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా మీరు చెప్పలేదు, ఎందుకు మీరు ఇన్ని రోజులు హైడ్గా ఉన్నారనేసి కూడా మీడియా ప్రతినిధులు క్వశ్చన్ చేసినప్పుడు చిదంబరం రంగనాథన్ అంటున్నటువంటి విషయం ఏంటంటే నాకు 2 రోజుల నుంచి మోషన్స్ అవుతున్నాయి, అందుకే నేను సంఘటనా స్థలానికి నేను రాలేకపోయాను. దాంతోపాటు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్స్లో ఎవరైతే పాల్గొన్నటువంటి అధికారులు కానీ కలెక్టర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళకందరికీ ఎప్పటికప్పుడు మా యంత్రాంగం అంటే సిగాచి కంపెనీలో హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హుటాహుటిన మేము అందరం వచ్చాము, వాళ్ళకి మేము అందుబాటులో ఉన్నాం, బంధువులకు కూడా మేము అందుబాటులోకి వెళ్ళామనేసి కూడా అతను చెప్తున్నటువంటి వర్షన్. కాకపోతే ప్రాక్టికల్గా మనం చూసుకుంటే నిన్న పోలీసులు చెప్తున్నప్పుడు కానీ ఏకంగా సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తున్నప్పుడు కానీ ఈ కంపెనీ యాజమాన్యం చెప్తున్నప్పుడు కానీ ఈ డ్రాస్టిక్ అనేది కంపల్సరీ ఒక చేంజ్ అనేది కనపడుతుంది. అసలు వీళ్ళ మాటలకి వీళ్ళ మాటలకి ఒక పంతన లేమి అనేది కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి మాత్రం ఆయన ఒక లెటర్లో
మీరు చెప్పినట్టే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే చూసుకుంటే 4 రోజులు అవుతున్నా కూడా బాధిత కుటుంబాలకు కానీ ఎవ్వరు యాజమాన్యం నుంచి ఎవ్వరు వచ్చి పలానా జరిగింది లేకపోతే పలానా చెప్తున్నామని చెప్పి ఎవరు భరోసా తీసుకోలేదు వాళ్ళకి సంబంధించి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు, అధికారులు వచ్చారు, మంత్రులు వచ్చారు, అందరూ వచ్చినా కూడా యాజమాన్యాలు ఏ ఒక్కరూ రాలేదు. ఇప్పుడు చిదంబరం కాకపోయినా చిదంబరంకి ఆరోగ్యం బాగాలేదని ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్తున్నారంటే ఇప్పుడు ఆయన చెప్పిన వర్షన్ చూస్తే వాళ్ళు ఎన్ఎస్సికి లెటర్ రిలీజ్ చేయడం కూడా చూస్తే అంటే 4 రోజులు వీళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు దీనికి సంబంధించి. ఎస్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్గ్రేషియా ప్రకటించేదంటే బాధితులకి మేము ఇంతవరకు పరిహారం అందిస్తామనే అంశాన్ని వీళ్ళు ఎవరికి చెప్పాలి? అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి వారికి కానీ ప్రభుత్వానికి కానీ ఫస్ట్గా వాళ్ళు ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి. సో మేము ఇంతమంది చనిపోయారు కాబట్టి, ఇంతమంది క్షతగాత్రులు అయ్యారు కాబట్టి, ఎవరైతే గాయాలు పైనటువంటి వారికి అందరికీ కూడా ఒక రకంగా పరిహారము, చనిపోయినటువంటి వారికి అందరికీ ఒక రకంగా పరిహారం మేము అందిస్తామనేది కూడా వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం. కాకపోతే వాళ్ళు రాష్ట్ర గవర్నమెంట్కి వాళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు ఎన్ఎస్సికి మాత్రం సమాచారం ఇచ్చారు. ఎన్ఎస్సికి మాత్రం చాలా క్లియర్గా కొన్ని కీలకమైనటువంటి పాయింట్లను వాళ్ళు ప్రస్తావించారు. దాంట్లో నేను చెప్తా అంటే ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళొక అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి వాళ్ళు ఒక అంశాన్ని we would like to clarify that the accident was not caused by the reactor explosion at the plant. అంటే రియాక్టర్ వల్ల కూడా ఈ ప్రమాదం జరగలేదు, ఇది మాకు ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. పైగా మీడియాలో వచ్చినటువంటి కథనాలన్నీ కూడా తప్పుడు కథనాలు. కాకపోతే ఎగ్జాక్ట్గా ఈ ప్రమాదానికి కారణాలు ఏం జరిగి ఉంటాయన్న దానిపై కూడా ఇన్వెస్టిగేషన్లు జరుగుతాయి కాబట్టి అప్పటి వరకు కూడా మాకు కొంత సమయం కావాలి. దాని తగ్గట్టుగా ఇప్పటికే పూర్తిగా 40 మంది చనిపోయారు, 33 మంది హాస్పిటల్ పాలయ్యారు కాబట్టి వాళ్ళ బాధ్యతలన్నీ కూడా మేము తీసుకుంటాం. దాంతోపాటు చనిపోయినటువంటి వారికి అందరికీ ₹1 కోటి మేము పరిహారం అందిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడంతో పాటు ఇది ఈ యొక్క మొత్తం ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై కూడా వాళ్ళకు ఒక క్లారిటీ లేదంటూ కూడా వాళ్ళు చెప్పారు. అయితే అక్కడ ఎగ్జాక్ట్గా ప్రమాదం జరిగినప్పుడు ఈ కొంతమంది దాదాపు కొన్ని 20 సంవత్సరాల నుంచి పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి వారు ఉన్నారు. దాంతోపాటు 1980లోనే ఈ కంపెనీ స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ సిగాచి కంపెనీకి అనుబంధంగా చాలా క్లోజ్గా పనిచేసినటువంటి అధికారులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు అంటే ఏంటంటే ఈ సిగాచి కంపెనీలో గతంలో చాలా వరకు కూడా 1980 తర్వాత 95లో కొన్ని మిషనరీస్ తీసుకొని వచ్చారు. అప్పట్లో ఉన్నటువంటి మిషనరీస్కి ఇప్పుడు 2025, సో ఇప్పుడు చాలా వరకు కూడా చేంజెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇప్పటికీ కూడా అప్పట్లో తీసుకొచ్చినటువంటి మిషనరీసే ఇప్పటివరకు కూడా వాళ్ళు వాడుతున్నారు. వాటిని చేంజ్ చేయమని కూడా మేము పదే కూడా చెప్పాము. కనీసం మేము చెప్పిన అనేక రకాలుగా మేము మాకు యాజమాన్య కార్మికులకు సంబంధించిన ఒక అసోసియేషన్ ఉంటుంది, దాని నుంచి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చాము. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా కనీసం వారు పట్టించుకుపోగా పైగా మా పైన వాళ్ళు ఒత్తిడి చేశారు, మీరు పని చేయండి లేకపోతే పని చేయకపోతే మీరు వెళ్ళిపోండి అనేది కూడా వాళ్ళు ఒక మాట మాట్లాడారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు కూడా కార్మికులు అనేది వాళ్ళు వచ్చారు. సో వాళ్ళందరూ కూడా పుట్టకుట్టు కోసం వచ్చారు. కానీ ఇక్కడేమో ఇప్పుడు వాళ్ళు వికత జీవులుగా అయిపోయారు, చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఇదంతా కూడా కంపెనీ యొక్క నిర్లక్ష్యమైనది కూడా వారు చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇప్పటి వరకు ఒక ప్రమాదం ఎలా జరిగిందని చెప్తున్నారు. అంటే మిషనరీస్ ఒక పక్క ఉన్నారు, దాంతోపాటు ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంతా కూడా బాయిలర్స్ పేలి ఈ యొక్క అతిపెద్ద ప్రమాదం జరిగిందనేసి కూడా వారు చెప్తున్నారు. సో బాయిలర్స్ పేలడానికి కారణాలు ఏమంటాయండి? ఎందుకంటే బాయిలర్స్ చాలా సెక్యూర్ ప్లేస్లో ఉంటాయి, దానికి ఖచ్చితంగా ఒక మానిటరేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెక్ చేస్తుంటారు అంత టెంపరేచర్స్ కానీ వాళ్ళంతా కూడా. గతంలో కూడా మనం చూసాం, ఒక 8 నెలలు అనుకుంటాను అదే కొంత ప్రాంతంలో సంగారెడ్డి ప్రాంతంలోనే ఇలాగ ఒక బాయిలర్ పేలింది. బాయిలర్ పేలినప్పుడు ఏకంగా 8 మంది చనిపోయారు. ఆ 8 మంది చనిపోయినప్పుడు కనీసం ఒక పీస్ కూడా దొరకలేదు. అంటే పీసులు అయిపోయారు. అంటే గాల్లో కొట్టుకుపోయారు. ఏకంగా ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా దాదాపు ఒక శవం పడింది, ఒక పీస్ అనేది పడిపోయింది. సో అంత పెద్ద ఎక్స్ప్లోజన్ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు మేల్కొని అనేక చర్యలు కూడా చేరుకున్నది. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అంశంలోనే కొన్ని చర్యలు తీసుకున్నది. చాలా వరకు కూడా కొన్ని అక్కడ ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ వీటికందరికీ కూడా నోటీసులు అనేది అందజేసింది. దాంతోపాటు సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మస్ట్గా తీసుకోవాలి, ఎప్పటికప్పుడు మేము తనిఖీలు చేస్తుంటామనేసి కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు వారికి వెళ్ళడము, తనిఖీలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఇంత జరిగినా కూడా ఇంత పెద్ద ప్రమాదం అంటే
రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఇంత పెద్ద ప్రమాదం రియాక్టర్ పేలి ఇంతమంది చనిపోవడం అనేది ఇప్పటివరకు జరగలేదు. ఖచ్చితంగా కూడా ఇది యాజమాన్య ఫెయిల్యూర్గానే వారు పరిగణించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా క్షతగాత్రులు కానీ మృతులు కానీ ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలన్న దానిపై కూడా వారు ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే మెరుగైన వైద్యము దాంతోపాటు ప్రణవ్ హాస్పిటల్ కానీ చాలా పెద్ద హాస్పిటల్లోనే వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు వైద్య సహాయకాలం కూడా జరుగుతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు కంపెనీ కూడా ముందుకు వచ్చింది కాబట్టి ఇవాళ మంత్రులతో కూడా భేటీ ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మంత్రులతో భేటీ అయిన తర్వాత అక్కడ కలెక్టర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడి సమాలోచనలు చేసిన తర్వాత ఇంకా దాంతోపాటు ఇప్పుడు ఇంకొక క్లారిటీ ఏంటంటే ఇప్పుడు యాజమాన్యం అక్కడ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారన్న దానిపై కూడా ఒక లెక్క, ఆ లెక్క పైన అనమాట ఇప్పుడు ఒక మీమాంస అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఒక క్లారిటీ అనేది ఇప్పటి వరకు రాలేదని చెప్తున్నారు. ఎందుకంటే మృతదేహాలు చాలా వరకు వచ్చాయి, చాలామంది ఇంకా ఉన్నాయి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అధికారుల నుంచి కూడా సరైన సమాచారం లేదు. దాంతోపాటు ఆ రోజు ఎంతమంది ఆ ప్రదేశంలో అంటే అడ్మిన్ బ్లాక్ నుంచి ఈ బాయిలర్స్ కానీ ఇవి ఏదైతే ఉన్నాయో మిషనరీస్ కానీ ఆ ప్రాంతం వరకు కూడా ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారు, అప్పుడు ఏ షిఫ్ట్లో ఎంతమంది ఉన్నారు కూడా ఒక క్లారిటీ లేదు. సో అవంతా కూడా డీటెయిల్స్ అడ్మిన్ బ్లాక్లో ఉంటాయనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు అడ్మిన్ బ్లాకే లేదు, ఏకంగా ఇప్పుడు ఆ కంపెనీని అక్కడంతా కూడా పూర్తిగా కాలిపోయింది, ధ్వంసం అయిపోయినటువంటి నేపథ్యం, ఇంత పెద్ద ప్రాణ నష్టము దాంతోపాటు ఆస్తి నష్టము ఇంత జరిగినటువంటి నేపథ్యంలో దీన్ని ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాంతోపాటు ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు. 4 కేసులు ఇప్పుడు సిగాచి కంపెనీ పైన నమోదు చేశారు. బాధ్యులపై కూడా చర్యలు తీసుకోవడం అని చెప్తున్నారు. ఇప్పుడు అరెస్టుల పరంపర అనేది ఇంకా స్టార్ట్ కాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళు తీసుకున్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా ఉన్నాయనే దానిపై కూడా కొంతవరకు స్టేట్మెంట్లు రికార్డ్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అక్కడ పనిచేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా పోలీసులు ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాంతోపాటు ప్రమాదం ఎక్కడి నుంచి జరిగి ఉంటుంది, ఏ రకంగా జరిగే అవకాశం ఉంటుంది అనే దానిపై కూడా కొంతవరకు నిపుణుల కమిటీ కూడా అక్కడికి వచ్చింది కాబట్టి కొంతవరకు సమాచారం అనేది వాళ్ళు సేకరించిన తర్వాత కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా అధికారులు అక్కడ సమాలోచనలు కూడా చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే మంత్రులు దాదాపు ఇప్పుడు 3 మంత్రులు ఇవాళ ఉదయం కూడా అక్కడికి వెళ్ళారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రి దామోదర్ రాజనరసింహను, దాంతోపాటు వినోద్ మంత్రి వివేక్ ఇప్పుడు కూడా వాళ్ళు సంఘటన స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ బాధితులతో కూడా వారు మాట్లాడుతున్నారు. దాంతోపాటు వీళ్ళు ఏ ప్రాంతాల నుండి వచ్చారు ఏంటనే దానిపై కూడా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మరొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పెళ్లి చేసుకున్నటువంటి 2 నవదంపతులు వాళ్ళు నిన్న దుర్మరణం పాలయ్యారు. కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో వాళ్ళని టచ్ చేస్తే చాలా హృదయ విదారకంగా కూడా వాళ్ళు రోధిస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా చనిపోయారు. అక్కడ చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నారు. ఎందుకంటే ఇంకోటి వీళ్ళ హాస్పిటల్లో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ బయట వెయిట్ చేస్తున్నట్టు వాళ్ళ బంధువులు ఉన్నారు కాబట్టి చాలా ఆందోళన ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు కొంతమందికి అయితే కాళ్ళు కాలిపోయాయి, మెదక మొత్తం బాడీ కాలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా వరకు కాళ్ళు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దొరికినట్టుగా రెస్క్యూ టీము వెంటనే తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లంతా తీసుకెళ్ళి హాస్పిటల్లో కూడా వాళ్ళు చేర్చుకోగలిగారు. కానీ చాలా వరకు సివియర్ గాయాలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా కూడా వాళ్ళు రోధిస్తున్నారు. ముఖ్యంగా ఆ మార్చురి దగ్గర పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే అటువైపు వెళ్ళేట వాళ్ళందరూ కూడా వీళ్ళ ఆర్తనాదాలను విని వాళ్ళు కూడా చలించిపోతున్నారు. అంత దారుణమైనటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. ఎవరిని కదిపినా కూడా ఒక్కొక్క కథ చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క నేపథ్యం. చాలా మంది ఇప్పుడు ఇంతమంది కార్మికుల కుటుంబాలు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అసలు సిగాచి వైశ్యరుని బయటకు వచ్చి తూతు మంత్రంగా మాట్లాడేసి వెళ్ళిపోయారు. కానీ ఎంతమంది చనిపోయారు, అసలు ఎంతమంది పని చేస్తున్నారు, ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, దీని గురించి ఏమి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఒక నెంబర్ తీసుకుంటే అసలు ఎంతమంది వరకు పని చేస్తూ ఉండొచ్చు? ఎందుకంటే ఇక్కడ కార్మికులు చెప్తున్న మాటలు వేరే విధంగా ఉన్నాయి. ఇక్కడ ఈయన వచ్చి ఎవరైతే యాజమాన్యం నుంచి వచ్చి చిదంబరం చెప్పిన మాటలు వేరే విధంగా ఉన్నాయి. ఒక లెటర్ రిలీజ్ చేశారు, దాంట్లో వీళ్ళకి సంబంధించి ఏవి లేవు. అంటే ₹1 నష్టపరిహారానికి సంబంధించి అసలు ఎంతమంది మృతి చెందారు, ఎంతమంది గాయాలయ్యాయి అనేది ఒక కరెక్ట్ నంబర్ అయితే మనకి చెప్పట్లేదు.
ఇవాళ సాయంత్రం వరకు కూడా ఒక కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి దాంతోపాటు అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయి సమాచారం కూడా మాకు వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా కంపెనీ యాజమాన్యం కూడా ముందుకు వచ్చింది కాబట్టి ఎవరెవరికి ఎంత ఇస్తామో ఎంత, దాంతోపాటు ప్రభుత్వానికి ఇన్వెస్టిగేషన్ కూడా మేము సహకరిస్తామనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చూడాలి ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మృతుల కుటుంబాలకి అలాగే ఇప్పుడు క్షతగాత్రులకు కూడా పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటాం, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకుంటామనేసి కూడా ముందుకు వచ్చింది, ఇటు కంపెనీ కూడా ముందుకు వచ్చింది కాబట్టి చూడాలి ఇంకా ఈ ప్రమాదానికి ఎగ్జాక్ట్ కారణము ఏమై ఉంటుందనేసి కూడా రేపటి లోపల కూడా తేలే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.